హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎం కిచెన్ అండ్ విలాగ్స్. ఈరోజు మేము తాటి బూరెలు అయితే చేసామండి. సో చాలా బాగున్నాయన్నమాట. సో ఏ ప్రాసెస్లో చేసాము ఏంటి అనేది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. సో తాటికాయ ఇంకా పైన టెంకు తీసేసి పైన ఉన్న పీచు కూడా తీసేసి దాన్ని 3 భాగాలుగా చేసేసి దాన్ని బియ్యం జల్లెడ అంటారు కదా, సో దాని మీద వేసి ఇంకా బాగా పేస్ట్ అయితే గిరేసాననమాట. సో చాలా పేస్ట్ అయితే వచ్చింది. సో ఇక్కడైతే నేను బెల్లం పగలగొట్టేసి ఇంకా కరిగించుకుంటున్నాను అంతే. పాకం అయితే కాదు. సో కరిగించుకొని వడపోసుకున్నాను. చూడండి అందులో ఎంత వేస్ట్ వచ్చిందో. అందుకే నేనైతే ఇంకా బెల్లంలో వాటర్ వేసి కరిగేంత వరకు ఇంకా స్టవ్ మీద పెట్టేసుకున్నాను. కరిగిన తర్వాత వడపోసేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ ప్రాసెస్ అయితే చేద్దాము. ఇదేంటంటే మా అక్క ప్రాసెస్ అన్నమాట. మా అక్క అయితే ఇలా చేసిద్ది. చాలా బావుంటదనమాట టేస్ట్. ఇంకా అందుకే నేనైతే ఇంకా తాటికాయలని తీసుకొని వెళ్ళి మా అక్క దగ్గర చేయించుకున్నాననమాట దగ్గరుండి. సో, అంటే మా అక్క చెప్తా ఉంటే ప్రాసెస్ నేను చేస్తా ఉన్నాననమాట. ఈ ప్రాసెస్‌లో అయితే చాలా బావుంటది. సో, మీరు కూడా ట్రై చేయండి. డేక్షాలో పేస్ట్ అంతా వేసేసుకొని ఇంకా స్టవ్ మీద పెట్టి కాసేపు అయితే ఇలా కలుపుకున్నామండి. మా అక్కని అడిగాను ఎందుకు ఇలా కలపాలంటే, మనం అందులో ఏమన్నా పచ్చి వాసన లాంటిది ఏమన్నా ఉంటే పోయి కమ్మదనం అనేది వచ్చిద్దంట. టేస్ట్ కూడా చాలా బావుంటదంట. సో, ఇంకా కరిగించుకొని పక్కన పెట్టుకున్నాం కదా బెల్లం, ఆ బెల్లం పాకం కూడా ఇందులో వేసేసాము. సో, సారీ అండి, పాకం కాదు బెల్లం వాటర్ అన్నమాట. సో, ఇక్కడేంటంటే ఇలా మనం స్టవ్ మీద ఇలా కాసేపు గనక మనం అలా కలుపుకుంటే గనక అందులో టేస్ట్ అనేది బావుంటదంట. సో, మనం చేసుకునే బూరెలు కూడా చాలా టేస్ట్‌గా ఉంటాయంట. ఇంకా కాసేపు అలా కలుపుకున్న తర్వాత అందులో పచ్చి కొబ్బరి తురుము, 6 యాలక్కాయలు కూడా వేసేసిందనమాట. దంచి బాగా ఇంకా బాగా కలుపుకోవాలి. సో, అది కలుపుతుంటేనే ఆ స్మెల్‌కే ఉడికిపోయినట్టు సో, ఆ టేస్ట్ అయితే వచ్చేస్తుందబ్బా! సో, నోరైతే ఊరిపోతుందనమాట. అంతలా ఉంది ఆ స్మెల్ గూడా. చక్కగా మంచిగా గుమాయిస్తుందనమాట ఇల్లంతా. తాటికాయ పేస్ట్‌లో తీపి ఉంటది కాబట్టి చూసి బెల్లం వేసుకోవాలి. బెల్లం ఏంటంటే అంత ఇంత అని కాదు. సో, మీకిష్టం అనుకుంటే కాస్త ఎక్కువ వేసుకోవచ్చు తీపి. లేదు అనుకుంటే కాస్త తక్కువ వేసుకొని ఆల్రెడీ పేస్ట్ అంటేనే మనకి తీపిగానే ఉంటది కాబట్టి ఇంకా మనం కొద్దిగా ఏసుకుంటే సరిపోద్ది. సో, అందులో ఏంటంటే బియ్యపు పిండి వేసుకుంటున్నాము ఇంకా ఫైనల్‌గా. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాము. ఆఫ్ చేసిన తర్వాత బియ్యపు పిండి వేసుకొని కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఇంకా అలా ప్రాసెస్ అయితే చేస్తున్నామనమాట. సో, ఇదంతా ఇంకా మా అక్క ప్రాసెసేనండి. మా అక్క అయితే ఇలా చెప్తుంది. ఇలా చెయ్యి, అలా చెయ్యి అని. ఎందుకంటే మా అక్క చేస్తే చాలా బావుంటాయన్నమాట. సో, ఇంకా మా అక్క దగ్గరికైతే వెళ్ళి నేను మరీ చేసుకొనొచ్చుకున్నాననమాట. చాలా ఇష్టంగా తిన్నామండి. ఇదైతే చాలా ఇష్టం మాకు. తాటి రొట్టెలు మా అమ్మగారు చేసేవారండి. చాలా బాగుండేవి అసల. ఒకరోజు ముందే చేసేవారనమాట. సెగ మీద చేసేవారు అంతే. ఇంక పొద్దున్న లేచి మనం బ్రష్ చేసుకొని తినడమే. సో, చాలా బాగుండేవి. ఆ రోజులు కూడా గుర్తొచ్చినాయి మాకు. సో, మేమైతే ఇప్పటి రోజుల్లో అయితే ఇలా చేసుకుంటున్నాము. చూడండి ఈ విధంగా అయితే సరిపోద్ది. అంటే మరీ గట్టి కాకుండా, మరీ పలచగా కాకుండా బూరెలు చేసుకునే విధంగా ఉంటే చాలా బావుంటది. సాఫ్ట్‌గా ఉంటదనమాట తినేటప్పుడు కూడా. చాలా టేస్ట్‌గా ఉంటది. చూడండి ఈ విధంగా అయితే మనం చుట్టడానికి ఉండలాగా వస్తే చాలు. ఇంకా ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత అన్నీ ఉండల్లాగానే చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా పక్కన పెట్టుకున్న తర్వాత దాన్ని అక్కడికక్కడే రౌండప్ చేసుకొని ఇంకా అందులో వేసేసుకోవడమే ఆయిల్‌లో అయితే. ఇక్కడ ఏంటంటే ఆయిల్ మనం మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే పెట్టుకోవాలండి. ఎక్కువ హై ఫ్లేమ్‌లో పెట్టుకుంటే గనక ఇవన్నీ మాడిపోతాయి. లోపలైతే ఉడకదనమాట. టేస్ట్ కూడా బాగోదు. సో, మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మనమైతే బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత టేస్ట్ చాలా బావుంటదండి. నేను చెప్పానని కాదు ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఈ ప్రాసెస్‌లో మీకు కూడా నచ్చిద్దనే అనుకుంటున్నాను. ఇంకా ఇలా ఈ విధంగా ఒత్తుకొని అన్నీ ఇంకా ఆయిల్‌లో వేసేసుకోవడమే. తాటి బూరెలు ఆ రోజు కన్నా నెక్స్ట్ డే తింటే చాలా టేస్ట్‌గా ఉంటాయండి. సో, చాలా సాఫ్ట్‌గా ఉంటాయన్నమాట. తినే కొద్దీ ఇంకా తినాలనిపిచ్చిద్ది. అంతలా ఉంటాయండి. సో, మేము చిన్నప్పుడు తినేవాళ్ళము. ఆ రోజులు గుర్తొచ్చినాయన్నమాట. ఇంకా దీంతో రొట్టె కూడా చేస్తే చాలా బావుంటదబ్బా! మా అమ్మగారు చేశారు. ఇంకా తినేవాళ్ళమన్నమాట అప్పుడు. చాలా బావుండేది. ఇంకా అలా చేసుకొని తినే రోజులైతే పోయినియి. ఇప్పుడు ఆయిల్‌లో ఫ్రై చేసుకొని తినే రోజులైతే వచ్చేసినియి. సో, ఇంకా మా అక్క ప్రాసెస్‌లో అయితే ఇంకా ఇలా చేసేసుకున్నాము. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్‌గా ఉన్నాయబ్బా!
తాటి పేస్ట్‌తో చాలా రకాల ఐటెమ్స్ అయితే చేసుకోవచ్చు. గారెలాగా కూడా చేసుకోవచ్చు, బూరెలు చేసుకోవచ్చు, రొట్టెలు చేసుకోవచ్చు. చాలా రకాలుగా అయితే చేసుకోవచ్చబ్బా! ఇంకా మేమైతే ఈ బూరెలైతే ఇంకా ఇలా చేసేసుకున్నాము. సో, చూడండి మంచి కలరొచ్చినాయి కదా! చూస్తుంటేనే ఎప్పుడు తినాలనిపిస్తుంది. సో, నోరైతే ఊరిపోతుందనమాట. అలా ఉంది. సో, చూసారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా! చాలామంది చూస్తున్నారు గానీ లైక్ అయితే చేయట్లేదు. సబ్స్క్రైబ్ కూడా చూసుకోండబ్బా! ఇంకా మరిన్ని కొత్త వీడియోస్‌తో అయితే వస్తాను. నేను బయటికెళ్ళినప్పుడు తీసిన వీడియోస్ కూడా ఉన్నాయి. అవి కూడా చూడండి మిస్ అవ్వకుండా. సో, ఎలాగనిపించినియి కామెంట్స్ చేయండి. డైరెక్ట్‌గా పేస్ట్‌లో బియ్యపు పిండి కలిపేసి అలా కూడా చేసుకుంటారు. కాకపోతే ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చాలా బావుంటాయన్నమాట. మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిచ్చిద్ది అంతలా ఉంటాయి. సో, చూడండి బూరెలైతే బాగా ఉబ్బుతున్నాయి ఇక్కడ ఆయిల్‌లో అయితే. ఆ బూరెలు అలా ముక్కలు చేసుకొని తింటా ఉంటే అసల ఇట్టే కరిగిపోతుందబ్బా నోట్లో. ఇంక తినే కొద్దీ తినాలనిపిస్తుంది. బావుంది. మధ్య మధ్యలో అయితే ఆ కొబ్బరి తురుముంది కదా! అది కూడా తగులుతా ఉంటే చాలా బావుందనమాట టేస్ట్. సో, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా!